చాలా బాగుంటుంది. నేను కూడా ఎప్పుడు స్టార్ట్ చేయలేదు, ఫస్ట్ టైం అసలు. అది ఎంతవరకు గురిపోతు మాంసం ఇలా వండడం ఎంతవరకు ఎవరికి ఎరగడం నేను తినలేదు, ఇంకా తినే నువ్వు తింటూ వదలవు దుమ్ములు సీక. విన్నారు కదా మీరనే ఫుడ్ ఎంత బాగా వచ్చిందో, వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారు. అసలు ఏం జరిగిందంటే మాకైతే ఒక 2 నెలల క్రితం ఒక ఫోన్ కాల్ వచ్చింది అనమాట. ఆమదవలస దాటి ఒక కుద్దిరావు ఊర్లో అయితే మనకైతే వంట వచ్చింది. వెంటనే అయితే వెళ్ళిపోయాను అనమాట. వెళ్లే లోపే అక్కడైతే మనకి అన్ని కూడా రెడీ చేస్తారు, మేకపోతలు అన్ని కూడాను. తర్వాత అయితే నైట్ అంతా మనం పని చేసుకున్న తర్వాత పడుకునిపోయాను అనమాట. మార్నింగ్ అంతా లేసాము. లేచిన తర్వాత అప్పుడు ఏం జరిగిందంటే ఫుల్ గా మంచు పడుతుంది అనమాట. అసలు ఎంత మంచు పడుతుందంటే అసలు చెప్పలేను, ఫుల్ గా మంచు పడుతుంది. ఫస్ట్ అయితే మనం అయితే సామాన్లన్నీ కూడా నీట్ గా సర్దుకున్నాం. అయినా సరే 9 అయింది, ఇంకా మంచు పడుతూనే ఉంది. అయితే మనం అయితే ఎప్పటిలాగే ఫస్ట్ అయితే దేవుడికి అయితే దండం పెట్టుకుని పని అయితే స్టార్ట్ చేసాము. టమాటా అయితే ఈలోపు మా వాడు చకచకలాడించడం ఒక్కసారిగా వీడియో తీసుకుని అయినా సరే మంచు తగ్గలేదు. తర్వాత ఇలా కూడా చూసానండి, అయినా కూడా మంచు తగ్గలేదు. అయినా సరే తగ్గకపోతే మనకేమనేసి మనం అయితే పొయ్యిలు దమ్దమ్లాడేస్తాం. అప్పుడు ఫుల్ గా మనకి బాడీ హీట్ ఎక్కేసింది అనమాట. అప్పుడైతే మనం అయితే పని స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ అయితే తెలుసు కదా మనకి అందరికీ ఫేవరెట్ ఉప్మా అయితే వేస్తాము. వీలోపు అయితే వీళ్ళందరూ కూడా వచ్చి అక్కడ బోటి కూడా నీట్ గా చేసి మనకి ఇచ్చేస్తున్నారు. తర్వాత అయితే మనం అయితే మటన్ కర్రీ రెడీ చేస్తున్నాం అండి. మటన్ కర్రీ అయితే వచ్చిందండి, మామూలుగా రాలేదు, చాలా బాగా వచ్చింది. పక్కన అయితే తలకాయ కర్రీ కూడా రెడీ చేసేస్తున్నాడు. తలకాయ కర్రీ కూడా చాలా బాగా వచ్చింది అనమాట. ఈ లోపు అయితే ఈ పక్కన అయితే మనం అయితే చికెన్ అయితే రెడీ చేస్తున్నాం. చికెన్ అయితే చాలా బాగా వచ్చిందండి. చికెన్ కర్రీ అని తింటే వాళ్ళకైతే మామూలుగా చాలా బాగా అనిపించింది. ఇంతవరకు ఈ చికెన్ కర్రీ ఎవరు వండలేదని కూడా చెప్పారు మనకైతే. అయితే మొత్తానికి అయితే తర్వాత అయితే చికెన్ పలావ్ చేయడానికి ఫస్ట్ అయితే నెయ్యి వేసాము. చికెన్ పలావ్ అంతా కూడా మొత్తం దమ్మెట్టేసి ఖచ్చితంగా మేమైతే ప్రతి పలవాకైనా బిర్యానీకైనా ఖచ్చితంగా అరిటాకులు వేస్తాం. అరిటాకులు వేసి పైన అయితే నుప్పులు వేస్తాం అనమాట. అరిటాకులో ఎందుకు అంత ఫ్లేవర్ అంటే అరిటాకు ఫ్లేవర్ బాగా వస్తుంది, తర్వాత రైస్ కూడా ఏమవకుండా చాలా నీట్గా వస్తుంది. తిన్న వాళ్ళకి వెజ్ ఫ్రైడ్ రైస్ కూడా వేసాం అనమాట. వెజ్ ఫ్రైడ్ రైస్ కూడా చాలా బాగా వేసాం. తర్వాత ఈ బాబాయ్ అయితే అరిటాకులో కొంచెం మటన్ కర్రీ వేయండి అని అనగానే వేస్తే తినేసి సూపర్ లా ఉందని చెప్పాడు. అలాగే ఇక్కడ మా వాడు డాన్స్ చేస్తాడు చూడండి. తర్వాత నేను ఎందుకు ఇక్కడ అందులో ఏం వేస్తున్నాను అనేది, ఫైర్ ఎందుకు వస్తుంది అనేది చెప్పాలంటే మీకు చెప్పేస్తాను చూసేయండి. మనం అయితే వేస్టేజ్ ఆయిల్ అంతా కూడా ఇలా ఫైర్ రాకపోతే ఫైర్ లో వేస్తాం, అప్పుడు ఫుల్ గా ఫైర్ వస్తుంది. అదే ఫైర్ అనమాట. తర్వాత అయితే ఒక్కగా వీడియోస్ తీసిన తర్వాత లాస్ట్ లో అయితే మనం వైట్ రైస్ కూడా వాచుతామండి. వైట్ రైస్ కూడా వాచిన తర్వాత లాస్ట్ లో అయితే పెరుగు అండ్ కచ్చంబర్ కూడా నీట్ గా కలిపి వాళ్ళకైతే ఇచ్చేస్తాము. వైట్ రైస్ అయితే మొత్తం 60 కేజీల దాకా వేసాం. తర్వాత లాస్ట్ లో ఒక 10 కేజీలు కూడా పడింది, అది వీడియో తీయలేదు అనమాట. అయితే వంట అంతా కూడా అయిపోయిన తర్వాత ఒకసారిగా ఫుల్ గా తిరిగి చూస్తాం అనమాట. డెకరేషన్ చాలా బాగా అనిపించింది నాకైతే. ఒకసారి వీళ్ళు ఇచ్చే వెల్కమ్ కూడా చాలా బాగా అనిపించింది చూడండి. ఈలోపు అయితే మనం అయితే పక్కన చికెన్ పలావ్ దమ్ము అయితే తీస్తామండి. దుమ్ము రేపించిందని చెప్పొచ్చు చికెన్ పలావ్ అయితే. ఎందుకంటే చాలా బాగా వచ్చింది, నెయ్యి కొట్ట చాలా బాగా ఎక్కువ వేసాం అనమాట, హైలైట్గా వచ్చింది. అయితే వాళ్ళు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారో చికెన్ పలావ్ మీద అంతకు మించి వచ్చిందని, చికెన్ పలావ్ చాలా బాగుందని చెప్పారు అనమాట వాళ్ళకి. ఎందుకంటే మనం అయితే ఖచ్చితంగా ఏ పని చేసినా అది మనం ఓపిక మీద చేయాలి, అప్పుడు ఖచ్చితంగా మనకి ఆ పని సక్సెస్ అవుద్ది అనమాట. అయితే మీకు కూడా అలాంటి చికెన్ పలావ్ కావాలంటే ఒకసారి కామెంట్ పెట్టండి. ఖచ్చితంగా మీకు చికెన్ పలావ్ ఎలా చేయాలనేది ఖచ్చితంగా మీకు చేసి చూపిస్తాను. తక్కువైనా ఎక్కువైనా సేమ్ ప్రాసెస్ ఉంటది అనమాట. అయితే ఒకసారి మీకు చూడండి చికెన్ పలావ్ ఎంత ఎలాగ దమ్ము తీసాను అనేది మీకు కనిపిస్తుంది. ఒక్కసారిగా దమ్ము తీస్తుంటే మొక్కలు అయితే నీట్ గా ఎగిరాయి అనమాట. ప్రతి పీస్ కూడా చాలా బాగా ఉడికింది, అలాగే మంచిగా టేస్ట్ గా చాలా బాగుంది అనమాట. అలాగే తిన్న వాళ్ళకి వెజ్ ఫ్రైడ్ రైస్ కూడా వేసాం. వెజ్ ఫ్రైడ్ రైస్ కూడా చాలా బాగా వచ్చింది. ఈ లోపు అయితే అప్పడాలు కూడా రెడీ అయిపోయి అనమాట. తర్వాత మటన్ కర్రీ ఉందండి, మామూలు కాదు. అలాగే ఇక్కడ ముఖ్యంగా చెప్పండి వీళ్ళ సౌండ్ సిస్టమ్ కూడా చాలా బాగా నచ్చింది నాకైతే. ఒక్కసారిగా ఈ స్టేజ్ మొత్తం తిరిగి చూస్తాం, మొత్తం డెకరేషన్ అన్ని కూడా చాలా బాగా అనిపించింది నాకైతే. ఒకసారిగా వీళ్ళు ఇచ్చే వెల్కమ్ కూడా చూడండి, చాలా బాగా చేశారు వీళ్ళు డాన్స్ అయితే. చికెన్ పలావ్ దమ్ము తీసిన తర్వాత వీలైతే వడ్డించుకోవడానికి బిర్యానీ మొత్తం పట్టుకెళ్ళిపోతుంది అనమాట. అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ ఉన్న అమ్మాయి అయితే చాలా బాగా డాన్స్ చేసిందండి, సూపర్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చింది కూడాను. భోజనాలు అన్ని కూడా రెడీ అయిపోతున్నాయి అనమాట. మనం కూడా భోజనం చేసాం, చాలా బాగుంది. ప్రతి ఒక్క ఐటమ్ కూడా తిన్నాం, ఎలా ఉందనేసి ఎక్సలెంట్ గా వచ్చింది ప్రతి ఒక్క ఫుడ్ కూడాను. అలాగే వీళ్ళు ఇచ్చే రివ్యూ కూడా చూడండి. లాస్ట్ కి రివ్యూస్, ఫ్యామిలీ పార్టీస్ కూడా చూసేయండి. ఎంతవరకు గురిపోతే బొర్ర మాంసం ఎంతవరకు ఎవడు వండలేకపోయాడు. నేను ఆల్రెడీ తిన్నాను, కేజీ బాగుంది, అన్ని బాగున్నాయి, మొత్తం బాగున్నాయ్యా.